దేవుడు కూడా 99 నీతిమంతులున్నా ఏం చేశాడు? విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క పాపి విషయం ఆయన విచారించేవాడై ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది పరిశుద్ధులమని ఫీల్ అయిపోతారు, దేవుడు వారి పక్షాన ఉండడు. ముందే చెప్తున్నాను, మేము ప్రార్థనా పరులు, మేము భక్తి పరులు, మేము విశ్వాస వీరులు, బూర్లు, శూరులు అనుకుంటారు. వాడిని 99 ఉన్నా లెక్క చేయడు దేవుడు. పాపి నేనేవాడు ఒప్పుకునేవాడు ఉంటే, క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకున్నాను, క్రీస్తు మహిమను పోగొట్టుకున్నాను, క్రీస్తు సన్నిధిని అనేటువంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారినే దేవుడు ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదోను తోటలో ఉండకుండా ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళగొట్టేశాడు ఆయన? ఆలోచన చేయండి. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నటువంటి ఆదాము అవ్వలు ఎక్కడ జీవవృక్ష ఫలము తిని నిత్యము పాపులుగా ఉంటారేమని ఉద్దేశంతో వెళ్ళగొట్టేశారు. ఈనాడు నీకు కలిగిన దాన్ని దేవుడు తీసేస్తున్నాడంటే, నీ ఆరోగ్యము దేవుడు తీసేస్తున్నాడంటే, నీకు ఉన్నటువంటి సమస్తమును ఆయన తీసేస్తున్నాడంటే, ప్రేమించే తప్ప ద్వేషించి శిక్షించేవాడు కాడని మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,